ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయం నా దేవుడు మీ అందరితో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయం నా దేవుడు మీ అందరితో ఏకీభవించాలా, ఆయన యొక్క ప్రేమని మనందరికీ చూపెట్టాలనుకుంటున్నాడు. ఆయన ప్రేమను మనం చూద్దామా? దేవుడు అంటా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు, ఆయన మన హృదయం అనే తలుపు నొద్ద తడుచున్నాడంట. ఒక్కసారి మనము ఏమనుకుంటా ఉంటామంటే, ఆయన మన హృదయంని తడుచుండగా మనం ఏమనుకుంటా ఉంటామంటే, ఏంటి యేసుక్రీస్తు ప్రభు మన కోసం హృదయం అనే తలుపు నుండి తడుచున్నాడా అనే క్వశ్చన్ మార్క్ కొంతమందికి ఉండొచ్చు. దానికోసమే ఈ యొక్క ఉదాహరణ, దానికోసమే ఈ యొక్క నిజమైన మాట ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభు మన కోసం, అందరి కోసం ఆయన ప్రేమను చూపించడానికి ఓన్లీ వన్ థింగ్ ఇస్ దట్, ఆయన ప్రేమను చూపించడానికి ఆయన మన కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టిండు. ఎవరు నీ నా కోసం ప్రాణం పెట్టారు? ఎవరు నీ నా కోసం రక్తం చిందించారు? ఎవరు నీ నా కోసమని కొరడాలతో దెబ్బలు తిన్నారు? ఎవరు నీ నా కోసమని ఉమ్మి వేయించుకున్నారు వారి ముఖం పైన? ఎవరు నీ నా కోసం తలపైన కిరీటం ధరించుకున్నారు? ఇహలోక సంబంధమైన ప్రేమికులు ఉండొచ్చు, ఇహలోక సంబంధమైన తల్లిదండ్రుల ప్రేమ ఉండొచ్చు, ఇహలోక సంబంధమైన బంధుమిత్రుల ప్రేమ ఉండొచ్చు, బట్ ఓన్లీ ఒక్కటే ప్రేమ, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. అదే యేసుక్రీస్తు యొక్క ప్రేమ. మనం ఏం చేస్తూ ఉంటామంటే, చాలాసార్లు సాతాను గాని ఇరుకులకి, సాతాను గాని ఇబ్బందులకి, సాతాను గాని శోధనలకి పడిపోయి ఏదో ఒక సంబంధమైన ప్రేమను వెతుకుతూ ఉంటాం. బట్ ఏదో ఒకరోజు అది గట్టి నాశనానికి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ప్రేమను వెతుకుదాం. ఒకసారి అంటూ ఉన్నాడు దేవుడు, ఒక్కసారి నన్ను నీ తలుపులోకి ఆహ్వానించవా, నీ హృదయం అనే తలుపులోనికి ఆహ్వానించవా, ఒక్కసారి నన్ను చేర్చుకోవా అని దేవుడు అడుగుతున్నాడు. ఈనాడు మీకోసం, నా కోసం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మన కోసం అంట కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన మన కోసం అని తిరిగి లేచాడు. ఆయన మన కోసం మన ప్రేమను చూపిస్తున్నాడు. ఇప్పుడైతే ఎవరైతే ఆయన ప్రేమను పొందుకోవాలనుకుంటున్నారో, డిప్రెషన్ అని, యాంగ్జైటీస్ అని, ఎవరు ప్రేమ చూపించలేక ఎవరు విడిచిపెట్టారని, తల్లిదండ్రుల ప్రేమ పొందుకోలేని వారికి ఈ యొక్క వాక్యం దేవుడు మీకే చెప్తున్నాడు. ఈ యొక్క దేవుడి మాటలు మీకే చెప్తున్నాడు. దేవుడు కార్యం చేస్తాడు. ఎవరు లేరు అనుకుంటున్నారేమో, బట్ ఆయన ప్రేమ ఎల్లప్పుడూ మీతోనుంది. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇహలోక సంబంధమైన ప్రేమను వెతుకున్న తండ్రి ప్రభా, పరలోక సంబంధమైన ప్రేమను వెతికేలా ఉన్న తండ్రి ప్రభా, మా యొక్క జీవితాలను మార్చినందుకు వందనాలు. మా యొక్క తండ్రి ప్రభా ప్రతి విధమైన తండ్రి ప్రభా శోధనల నుండి తండ్రి ప్రభా తప్పించబడేలా ఉన్న తండ్రి ప్రభా, మీ ప్రేమని మేము పొందుకునేలా ఉన్న తండ్రి ప్రభా, మా జీవితాలలో కార్యం జరిగించినందుకు వందనాలు. దేవా, ఇహలోక సంబంధమైన ప్రేమకి తండ్రి ప్రభా, ఇహలోక సంబంధమైన తండ్రి ప్రభా అట్రాక్షన్కి తండ్రి ప్రభా లోనై తండ్రి ప్రభా మీ ప్రేమని పొందుకోకపోతే తండ్రి క్షమించండి తండ్రి ప్రభా. నాటి నుండి అంట ఇప్పటి నుండన్న తండ్రి ప్రభా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం మేము తెచ్చేలా ఉన్నా, మీ ప్రేమను మేము పొందుకునేలా ఉన్నా తండ్రి ప్రభా. మీరే మా జీవితాలలో మీరే కార్యం చేసినందుకు వందనాలు తండ్రి ప్రభా. ప్రేమించి తండ్రి ప్రభా ఇచ్చే దేవుడు తండ్రి ప్రభా, మీరే మా జీవితాలలో మీరే కార్యం చేయండి తండ్రి ప్రభా. ఈ ఉదయకాల సమయం నుండి తండ్రి ప్రభా ఈ రోజంతా మీరే మీ కార్యాల చేత నింపమని తండ్రి ప్రభా మీ ప్రేమని చూపించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.